డిసెంబర్ 3 తారీఖున మేము పరారైపోయినాం. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి మీద కేటీఆర్, నేను చెప్తున్నా నీకు, నిన్ను ఇంకా ప్రజలు నాయకునే గుర్తిస్తలే. నిన్ను నాయకునే గుర్తిస్తారు ప్రజలు. ఇంకా మీ నాన్నను కేసీఆర్ గుర్తించారు. నువ్వు ఒక్క మాట, నీ తోడబుట్టే చెల్లెళ్ళు లిక్కర్ దందా పెట్టి పాప ఈడ సరిపోదన్నాడు, పోయి ఢిల్లీలో వ్యాపారం చేసేలే నీకు దండ పెడతానే పోతిరి. పోయి 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 ఆ పిల్ల పోయి ఎక్కడ ఆ లిక్కర్ దందా ఇరికే ఇరికితే ఎక్కడ పోయింది? ఆ తిహార్ జైల్లో ఉంటే కూడా అదొక పెద్ద గ్రేట్ అనుకుంటారు వీళ్ళు. తిహార్ జైల్లో ఎవరుంటారు? తిహార్ జైల్లో ఎవరుంటారు? మళ్ళీ ఎంక్వైరీ అయితే మళ్ళీ పోయి మీరుండేది కానీ. అందుకోసమనే లిక్కర్ దందలో ఉన్నారు, భూమాఫియాలో ఉన్నారు. నిజంగా ఐటీ కంపెనీలలో నీకు ఎక్కడెక్కడ షేర్ ఉందో చెప్పు కేటీఆర్. నీకు నీతి నిజాయితీ ఉంటే, తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కుంటే ఎక్కడెక్కడదో చెప్పండి. నువ్వు ఢిల్లీకో, నువ్వు హైదరాబాద్కు, అమెరికా నుండి హైదరాబాద్కు వచ్చాడు, నీ ఆస్తి ఎంత ఇవ్వాలి, నీ ఆస్తి ఎంత చెప్పు. నీ చెల్లి ఆస్తి ఎంత, నీ ఆస్తి ఎంత చెప్పు. నీ బావ ఆస్తి ఎంత, చెట్లప్పుకున్న సంతోషరావు ఆస్తి ఎంత. ఒక్కరొక్కరు ఆస్తి చేయండి, తీయండి. ఆ 8 లక్షల కోట్లు మీ దగ్గర ఉన్నాయి, ఎవరి దగ్గర లేవు. రాష్ట్ర ఖజానెంత, మీకు మిలిగిందెంత? అందుకోసం నిట్ట నిలువ తెలంగాణ ప్రజానికాన్ని దోచుకొని 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిపోతే, ఆ అప్పుకు వడ్డీ కట్టుకుంటా, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా, ఇలా రాష్ట్ర సర్కార్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిటారుగా నిలబడి ప్రజాస్వామ్యం నిలబెడుతూ, రాష్ట్ర అభివృద్ధిని ముందు వరుసలో నిలబెడుతూ ఈ విధమైన సంక్షేమ విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారిని నడుపుతారు. వారి మంత్రివర్గం ఇవాళ నీ పార్టీ గిద్దత పార్టీ, గోల్కాయంత పార్టీ. ఇది 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి మెలిసి ఉండే పార్టీది. నీళ్ళలా రాయిస్తే అలలు వస్తాయి, అలలు కూడా మళ్ళీ బాయిలే ఉంటాయి, ఎక్కడ ఎగిరిపడాయి. కానీ మీ పంచాయతీలు ఎక్కడి? మీ చెల్లెని బయట పంపిరు చెప్పు నాకు. ఆ పిల్ల ఏం నేరం చేసిందని పంపిరు? ఇలా జాగృతి అని పేరు పెట్టుకొని నిన్నదాకా వాళ్ళు అయ్యే ఫోటో వేసుకుంటే ఇలా కేసీఆర్ ఫోటో కూడా లేకుండా ప్రచారం చేస్తుంది. ఆ జాగృతి దాని మీద కేసీఆర్ ఫోటో వేయలే. నీకు రాజకీయాల కోసం, మీ పదవుల కోసం తండ్రిని వదులుకుంటారు, చెల్లిని వదులుకుంటారు, సంసారాన్ని వదులుకుంటారు. ఇలా కవిత కూడా వాళ్ళ కొడుకును బీసీల కానీ కవిత కూడా కొడుకుతో జడబడిచింది. తన విచిత్రం అనిపించింది. ఇది ఎక్కడి కథలు నాయన అని. అందుకోసమనే మీ కుటుంబం ఎప్పుడైతే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిందో ఆనాడే మిమ్మల్ని గంటి వేయబడ్డది. వేలాది మంది నిర్మించుకున్న తెలంగాణ ఉద్యమం, దాని వెనకాల అమరులైన వాళ్ళ శవాల మీద పేర్లు ఎరక తిన్నారు మీరు. అందుకోసమనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రుణానికి ఇవాళ 2023లో కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. ఆ రుణం తీర్చుకోవాలంటే మనమే కొద్దిగా అటు చేసినాం. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ కొట్టేయాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రజాపాలనలో ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచి నిటారుగా నిలబడ్డది. మేమే తీసినాము. ఏంటిది మీరు చేసింది? ఏం చేసింది చెప్పు? ఎక్కడ చేయలే. అందుకున్న కాడ దోసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రజలకు అల్లకూలం అవుతున్నారు. ఎవరు సంతోషం లేదు, దుఃఖం ఉంది మీకే, ఎవరికి లేదు. ఈవెన్ మీ టీఆర్ఎస్ వాళ్ళకు కూడా, అక్కడక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎవరికి లేదు. మీ కుటుంబానికే ఉన్నది మొత్తం. లేకపోతే నీకు భజన చేసేవాళ్ళు, మీ బాండ్ మేళగాలు అగు గాలకుంది ఏమన్నా ఉంటే. అందుకోసమనే రేవంత్ రెడ్డి గారి మీద మీరు కట్టే ప్రాజెక్టులు కూలిపోయినాయి, మీరు కట్టే ఇండ్లు కూలిపోయినాయి, మీ రాజ్యం కూలిపోయింది, మీ నియంతృత్వ పాలన పోయింది. ఇంకా మీరు ఏమంటా ఉన్నారు? ఇలా మీరు జూబిలీ హిల్స్లా దుంకులాడుతా ఉన్నారు.
జూబ్లీహిల్స్ దుక్కులాడుతా ఉన్నారు, దూలో దూలో అని. దూలలేదు ఏది లేదు. శుభ్రంగా అడుగు అది కూడా అయిపోయింది. మొన్న జరిగిన ఎన్నికలు కంటోన్మెంట్ ఏమైంది? బ్రహ్మణ్య మేధాడుతోని గణేష్ గెలిచిండు అక్కడ, శ్రీ గణేష్. సేమ్ అదే రిపీట్ కాబోతా ఉంది జూబ్లీహిల్స్ లో. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీ, కుటుంబ పక్షాన నిలబడ్డ పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడ్డ పార్టీ, ప్రాజెక్టులు కట్టే పార్టీ, భూరు మంచిన పార్టీ. 3 ఎకరాల భూమి అన్నావు, 3 ఎకరాల భూమి కాదు, 30 ఎకరాలు 30,000 ఎకరాలు మీరే దోసుకున్నారు. ఇవాళ అక్కడ సిద్దిపేట దగ్గర తోళ్ల పరిశ్రమ ఉండే, దాంట్లో మీరు అక్రమంగా మీ భూములు వదులుకొని ఇవాళ దాంట్లో కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ కట్టింది. మీరు హరీశ్రావు దానికి సమాధానం చెప్పాలి. ఎవరు భూమి అది? ఎక్కడెక్కడ కబ్జాలు చేశారు మీరు? భూములు దోసుకున్నారు, పేద ప్రజల ఆస్తులు దోసుకున్నారు, మీరు కట్టే ఇండ్లు కూలిపోయినాయి, మీరు మీ ముందంటే కట్టిన కాళేశ్వరం కూలిపోయింది, మీరు ప్రజలకు దూరమైనరు.